ఎట్లెట్లా బతికినోళ్ళం ఓరయ్యో ఎట్లా అయిపోయింది జీవితం. వాళ్ళు ఇంటర్ పక్క చేనులు వాళ్ళ ఇంటే నీకేంది. నేను చక్క రెడీ అయ్యి కాలేజ్కి పోయేదాన్ని. ఇప్పుడు వచ్చి రెడీ అయ్యి ఇప్పటి చేసినాక పో ఇంకేంది. చూడండి ఈరోజు అయితే మార్నింగే ఎక్కడికి వచ్చినాం అయితే ఇంకా మావిడైతే ఇంక పొద్దున్నే ఇక రెడీ అయ్యి ఇవేంటో తెలుసు కదా. ఈరోజు ఇంత మార్నింగ్ రావడానికి కారణం ఏంటంటే మేమైతే ఇంకా ఈరోజు వారం మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకే ఇంకా మార్నింగ్ కొద్దిగా మిగిలింది ఫ్రెండ్స్. మొన్న కూలర్లో పెట్టి ఏర్పించినాం, ఇంకా కొద్దిగా మిగిలింది. నాకు ఒక్కదానికైతే సరిపోతుంది మధ్యాహ్నం దాకా. అందుకే ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇవి నువ్వులు కోసిచ్చి మా ఆయనకి ఇచ్చేస్తే ఇంటికి తీసుకుపోతారు. తర్వాత నేనైతే పత్తి ఏరుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వచ్చిన వెంటనే నువ్వులు కోస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పత్తి ఉంది, తర్వాత ఏరుకుంటాను నేను. ఒక డ్యాన్స్ చేయి, ఒక డ్యాన్స్ చేయి. అమ్మ బాబాయ్ నవ్వుతావు ఏం. పెళ్ళి కాకముందు మస్తు డ్యాన్సులు చేసేది ఫ్రెండ్స్, ఇప్పుడే చేస్తలేదు. చెప్పిండు నేను పెళ్లి కాకముందు డ్యాన్సులు చేసేదాన్ని. మస్తు సార్లు చూసిన బస్ స్టాండ్ ముందు, మస్తు సార్లు చూసిన బస్ స్టాండ్ ముందు. ఇదే ఈ చైన్ అయితే మొత్తం పత్తి ఏరియా అయితే అయిపోయింది. ఇంకో చైన్లు అయితే ఉన్నది. అసలు మీకు ఎన్ని చైన్లు ఉన్నాయన్న డౌట్ రావచ్చు. ఏం లేదు, జస్ట్ 2 ఎకరాలే ఉన్నది అంతే. ఇది 1 ఎకరము, ముందుకెళ్తే ఇంకో ఎకరం ఉంటుంది అంతే కదా. ఇది మొత్తం ఆవిడ సంపాదననే, మరి ఎంత సంపాదించిందో. నేనైతే ఏం చేయాలి, ఈమెనే మొత్తం చేసింది. వ్యవసాయం చేసింది ఆమె ఫస్ట్ టైం లైఫ్లో. అంతేనా? చూడు స్మైల్ చూడు. వాళ్ళ మర్ది వాళ్ళ హెల్ప్ ఉండే కాబట్టి చేసిన, లేకపోతే ఎక్కడ చేసేదాన్ని. మా అత్తమ్మ, మా బావ, మా మర్ది వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసింది కాబట్టి నాతో అయింది. వాళ్ళు చెప్పుడు ఇది చెయ్యి అది చెయ్యండి. నా క్రియేటివిటీ అయితే అదే మూలకు పోయేదో. రేపటి గురించి ఈరోజు ఆలోచించొద్దు, బతికేదేవాడో సచ్చేదేవాడో తెలియదు. రేపటి గురించి ఈరోజు ఆలోచించొద్దు, బతికేదేవాడో సచ్చేదేవాడో తెలియదు. ఇంకా మస్తు రోజులు ఉన్నది. బతికేదా బతికేదా ఇంకా నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేసేది. ఇంక ఇయర్ టోటల్ కంప్లీట్ కావాలి. సరిపోతాయి పా, ఇటునే వాడు తింటాడు. ఒకరు పడితే ఒకరు కోసుడా అంతే మరి. ఫ్రెండ్స్ ఇంకా ఇదొక తోట మాది కాదు, ఎవరిది ఇది? ఇద్దరిది ఉన్నది. మిరపకాయలు అయితే వేసిండ్రు వీళ్ళు. మిరపకాయలు అయితే ఇప్పుడే కాస్తున్నాయి. ఇక చూడండి, ఇది క్యాలీఫ్లవర్ అంట. చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఏది కొత్తిమీర అందరికి తెలుసు. ఇక్కడ కొత్తిమీర వేసిండ్రు. ఏది ఇది తోటకూర, ఇక్కడ అవి వంకాయలు, ఇది మెంతి కూర, ఇది ఇవన్నీ చిక్కుడుకాయ చెట్లు. ఇవిగా మస్తుగా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా వేసిండ్రు. పల్లికాయల నేను ఇప్పటివరకు చూడలే మరి. పల్లికాయ చెట్టు అంట, చూద్దాం. మంచిగా చూద్దాం. మా చేనులో ఏమి ఉండదు, ఓన్లీ పత్తులే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎల్లిపాయలు వేసిండ్రు. ఇక్కడ అక్కడ మొత్తం ఉల్లిగడ్డలు. ఆల్రెడీ ఇక పందులు ఉరికినట్టే ఉన్నాయి. పందుల పూలినా మరి,
ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇదంతా తీసేది ఉన్నది అంతే. ఇది ఎంత గంటలు అయిపోతుంది గంట, మరి ఇంకెంత సేపు కరెక్ట్ 2 అవుతుంది. 2 అవుతుంది దీనికే. నాకు తెలుసు కదా. సరే గంటలు అవుతుంది. ఇప్పుడే పోయి ఏం చేస్తావు, కూర్చోయింది. అన్నం ఎవరు తింటాను నేను ఇక్కడ ఉంటే? నేను తిన్నానా? నేను కూడా తినలే కదా. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏ రాలేదు మొత్తం. ఇంకా ఓకే మరి వెళ్తా, బాయ్. ఏరేవరా కొద్దిగా వాళ్ళు ఉన్నారు కదా అత్తమ్మ వాళ్ళు వెళ్ళే వరకు ఉండు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్లెట్లా బతికినోళ్ళం ఓరయ్యో, ఎట్లా అయిపోయింది జీవితం. వాళ్ళు ఇంటర్ పక్క చేయాలి. వాళ్ళు ఇంటే నీకేంది. ఇంకోటి పాడు. నేను డ్యాన్స్ చేయమంటే పాటలు పాడుతాను కానీ డ్యాన్స్ ఎవరు చేస్తారు? ఇంకోటి చేసిన నేను చక్కగా రెడీ అయ్యి కాలేజ్కి పోయేదాన్ని. ఇప్పుడు వచ్చి రెడీ అయ్యి ఇప్పటి చేసినాక ఓ ఇంకేంది. ఇప్పుడు రెడీ అయి పత్తి ఎరడానికి వచ్చుడు ఉన్నది. ఇట్లుంటది జీవితం అంటే. కష్టపడాలి, అన్నీ చేయాలి. నేను చేస్తలేను, ఏం చేస్తాను, వ్యవసాయం చేస్తానా. మస్తు చేస్తాను వీరుగా. రావు మరి కట్టు. ఆ. అదేం కాదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే వారం చేస్తున్నాం కదా మేము. ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా 2-3 అవుతుంది ఇది మొత్తం వేరే వరకు. నాకు ఎక్కువ టైం అయిపోతుందని చెప్పేసి మా ఆయన హెల్ప్ చేయడానికి వచ్చిండ్రు అంతే. అదేదో కావాలి తొందరగా అది ఇది అని కాదు, కానీ ఇంకా ఫాస్టింగ్ ఉన్నా కదా, ఈవినింగ్ వరకు నీరసంగా అనిపిస్తుంది పాపం ఒక్కదానికి అని చెప్పి వచ్చిండు. అంతే కదా. మాట్లాడుకుంటుంటే పత్తి కాదు. ఇప్పుడైతే ఇంకా పత్తి ఏరియా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా ఆవిడ అయితే కందికాయలు కోస్తుంది. మా ఆయన చాలా ఇష్టం అండి, ఇంకా అందుకే ఆకలేస్తున్నా కానీ పాపం మా ఆయన తింటారని చెప్పేసి కోస్తున్నా. కాదా మరి చెప్పు, నీకోసమే కదా. ఇంకా నువ్వు తినవు అస్సలు. తింటా కానీ ఏమో కొద్దిగా, మీ అంత కాదు. చూద్దాం, అది కూడా వీడియో తీస్తా, ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. ఇక ఇంటికి పోదాం ఖాళీగా. నేనైతే వెళ్తున్నా, బాగా ఎక్కువ అయిపోయింది పని ఈరోజు.